హలో అండి. నా పేరు లోకేష్ కుమార్. నేనిప్పటిదాకా ఆహ్, చాలా వీడియోస్ కూడా ఇంగ్లీష్‌లో చెప్పడం జరిగింది. నా ఛానల్ పేరు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ లోకేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. మీరు చూసుకుంటే నాకు యాక్చువల్లీ చాలా రిక్వెస్ట్‌లు తెలుగులో చేయమని రావడం ద్వారా నేను ఆల్రెడీ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ ఇవన్నీ కూడా చేసున్నాను. ప్రెజెంట్ నేనింకా ఓపెన్ షిఫ్ట్ ఎలాగో ప్లానింగ్‌లో ఉన్నాను కాబట్టి, ఈ ఓపెన్ షిఫ్ట్‌ని నేను తెలుగులో చెప్దామని జెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మీ రిక్వెస్ట్ ద్వారా నేను ఒకవేళ నాకు టైం దొరికితే 100% మీ రిక్వెస్ట్‌ని నేను కన్సిడర్ చేస్తాను. త్వరలో డాకర్ అండ్ క్యూబర్నెటిస్‌ని తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇవాళ మీరు చూసుకుంటే నా ఛానెల్‌లో అన్ని రకాల అంటే లైక్ మీ మీరొకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేయగలిగితే దాంట్లో ఏడబ్ల్యూఎస్ కోర్స్, లైనక్స్ అండ్ డాకర్ కంప్లీట్ డాకర్ అండ్ బాష్ ఓకే. షెల్ స్క్రిప్టింగ్ గురించి అండ్ క్యూబర్నెటిస్ కంప్లీట్ క్యూబర్నెటిస్ ఉంటుంది. టెరాఫార్మ్ గురించి టెరాఫార్మ్ ఇన్‌స్టాలేషన్ అండ్ స్టార్టింగ్‌లో ఎలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనేది చెప్పాను. నెక్స్టు జెన్కిన్స్ గురించి ఉంది. అండ్ యాన్సిబుల్ ఉంది. యాన్సిబుల్ కూడా చెప్పాను. అండ్ జెన్కిన్స్ కంప్లీట్‌గా ఉంది. అండ్ ఇంటర్వ్యూ రిలేటెడ్ కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. తర్వాత పైథాన్ ఇప్పుడు కరెంట్‌లీ రన్నింగ్ అన్నమాట. దాంతో పాటు ప్రస్తుతం నేను ఓపెన్ షిఫ్ట్ గురించి తీసుకుంటున్నాను, చెప్తున్నాను. మీరు ఇప్పటిలాగా ఆదరించిన విధంగా నా తెలుగు ఆహ్, క్లాస్‌ని గూడా ఆదరిస్తారని నమ్ముతూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బెటర్ నాకున్న నాలెడ్జ్‌ని మీకు ఆల్వేస్ నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ది బెస్ట్ ఇవ్వడానికి గూడా నేను ప్రయత్నిస్తూ ఉంటాను. మనం ఇవాళ ఓపెన్ షిఫ్ట్ అంటే ఏంటి? అసలు దానివల్ల యూజ్ ఏంటి? ఎందుకు ఓపెన్ షిఫ్ట్ అనేది ఈ మధ్య కాలంలో చాలా వరకు ఎక్కువగా వింటున్న పదం. ఓకే. సో, ఓపెన్ షిఫ్ట్‌కి, డాకర్‌కి, క్యూబర్నెటిస్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇది గూడా చూద్దాం. మీరు చూసుకుంటే ఓపెన్ షిఫ్ట్ అనేది ఇట్స్ ఏ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎప్ ఒక ఆర్కిటెక్చర్. ఓకే. దేనికి? క్యూబర్నెటిస్‌కి. సో, బిఫోర్ మీరు ఈ ఓపెన్ షిఫ్ట్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాకర్ అంటే ఏంటి? వర్చువల్ మెషిన్స్ అంటే ఏంటి? కంటైనరైజేషన్స్ అంటే ఏంటి? ఇమేజ్ అంటే ఏంటి? ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది? హైపర్వైజర్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను ఈ ఈ డాకర్ కోర్స్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఇన్‌స్టాలేషన్ చేసి చూపించాను. ప్రతి పాయింట్ టు పాయింట్ ఎవ్రీథింగ్ అన్ని టాపిక్స్ కవర్ చేసి ఉన్నాను. అలాగే క్యూబర్నెటిస్‌లో కూడా క్యూబర్నెటిస్‌లో కూడా డాకర్ అండ్ క్యూబర్నెటిస్ రిలేటెడ్ వీడియోస్ కూడా చేయడం జరిగింది. కంప్లీట్ క్యూబర్నెటిస్ కోర్స్ కూడా ఇందులో ఉంది. కంప్లీట్‌గా. మొత్తం గూడా టోటల్‌గా అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి క్యూబర్నెటిస్‌లో. మీరు చూసుకుంటే ఆల్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆన్వర్డ్స్ టిల్ క్యూబర్నెటిస్ ఎండ్ వరకు కూడా మీకు కంప్లీట్‌గా ఉంది. అన్నీ చూడొచ్చు మీరు. 30 వీడియోస్ దాకా పోస్ట్ చేయబడినవి. ఇవన్నీ గూడా ఒకసారి చూడండి. డాకర్ గూడా కంప్లీట్‌గా చూడండి. దాని తర్వాత మీరు ఈ ఓపెన్ షిఫ్ట్‌కొస్తే ఏమవుతుందంటే, అప్పుడు మీకు క్లారిటీ వచ్చిద్ది అసలు. ఓపెన్ షిఫ్ట్ అంటే ఏంటి? సో, దానికి క్యూబర్నెటిస్‌కి డిఫరెన్స్ ఏంటి? నెక్స్టు ఈ డాకర్‌కి, ఓపెన్ షిఫ్ట్‌కి, క్యూబర్నెటిస్‌కి రిలవెన్స్ ఏముంది? అనేది మీకొక క్లారిటీ వచ్చిద్ది. ఓకే. అందుకని జెప్పేసి మీకు నేను ఈ ఈ ఈ ప్లేలిస్ట్ అనేది రికమెండ్ చేస్తున్నాను. ఒక్కసారి వెళ్లి చూడండి. సో, ఆ తర్వాతనే మీరు ఓపెన్ షిఫ్ట్ అంటే ఏంటనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే టాపిక్ ఏంటంటే, వాట్ ఈస్ కంటైనర్ అండ్ వర్చువల్ మెషిన్స్? ఇది ఒక బ్రీఫ్‌గా చెప్తాను నేను. ఎందుకంటే కంప్లీట్ డీప్‌గా నేను డాకర్ కోర్స్ చేయాలనుకోవట్లేదు. ఈ ఓపెన్ షిఫ్ట్‌కి మీకొక ఐడియా రావాలి కాబట్టి, అందుకోసం అని జెప్పేసి అసలు పైన అంటే కంటైనర్ అంటే ఏంటిది? వర్చువల్ మెషిన్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మెల్లిగా డిస్కస్ చేద్దు మెల్లిమెల్లిగా ఓపెన్ షిఫ్ట్‌లోకి వెళ్దాం మనం. ఇప్పుడు ఇది వర్చువలైజేషన్ అంటే ఏంటి? వర్చువలైజేషన్ అంటే ఫిజికల్ మెషిన్స్ కాదు. ఓకే. కంటైనరైజేషన్‌కొచ్చేసరికి ఈ వర్చువల్ మెషిన్స్ ఎలా ఉంటాయంటే నార్మల్‌గా ఫిజికల్ మెషిన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ఉంది. ఓకే. ఆ కంప్యూటర్‌లో ర్యామ్ ఉంటది. స్టోరేజ్ ఉంటది గదా! సో, హార్డ్ డిస్క్ ఉండిద్ది. ఓకే. లెట్ మీ ట్రై టు టేక్ ఎ పెన్. పెన్ తీసుకుంటున్నాను. ఒక కంప్యూటర్ ఉంది.
ఓకే. ఈ కంప్యూటర్‌కి ఒక ర్యామ్ ఉంటుంది. హార్డ్ డిస్క్ ఉంటుంది. సో, ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిజికల్ కంప్యూటర్‌లో ర్యాము నా దగ్గర ఒక 4 జీబీ ఉందనుకుందాం. ఈ 4 జీబీ ఫిక్స్డ్ అనమాట. సో, నేను ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేశాను. ఈ సాఫ్ట్‌వేర్ ఎంత తీసుకుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 జీబీ తీసుకుంది. ఓకే. ఇంటర్నల్‌గా గూడా టోటల్ మొత్తం కలిపి ఒక 2 జీబీ ఇంటర్నల్‌గా ఆల్రెడీ అప్లికేషన్స్ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటుంది. ఇవన్నీ కంప్లీట్‌గా మొత్తంగా కొత్తగా ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు 2 జీబీ తీసుకుందనుకుందాం. ఓకే. ఇంకా ఎంత జీబీ ఉంటది? ఇంకా 2 జీబీ లెఫ్ట్ ఉంటది. మన దగ్గర ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ నాకు విండోస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నాకు విండోస్ కావద్దు. అర్జెంట్‌గా నాకు సెంటోస్ గాని, లేకపోతే ఉబంటు గాని ఏదో ఈ మెషిన్‌లో నేను ప్యారలెల్‌గా రన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అప్పుడేమవుతుంది రిమైనింగ్ 2 జీబీ ఏదైతే ఉంటదో అది కూడా ఆక్యుపై అయిపోతది. అప్పుడేముంటది మన దగ్గర రిజల్ట్ ఈస్ 0. జీరో ర్యామ్. అప్పుడేమవుతుందంటే జీరో ర్యామ్ ఉంటే మీ యొక్క సిస్టమ్ అనేది హ్యాంగ్ అవ్వడం గాని, రెస్పాండ్ అవ్వకపోవడం గాని, ఓకే. సో, ఇలాంటివి జరుగుతా ఉంటాయన్నమాట. అందుకని జెప్పేసి దీనికి ఆల్టర్‌నేట్‌గా ఏం జేశారంటే వర్చువల్ మెషిన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. వర్చువల్ మెషిన్స్ అంటే ఏంటి? వీఎంవేర్, ఓకే. వర్చువల్ బాక్స్ ఇలాంటివి. ఆ వర్చువల్ మెషిన్ పైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాగా ఉండి, దాని పైన హైపర్వైజర్ ఉండిద్ది ఇంటర్నల్‌గా. ఆన్ టాప్ ఆఫ్ ఈ వర్చువల్ మెషిన్ పైన గెస్ట్ ఓఎస్ అన్నమాట. యాక్చువల్ ఓఎస్ ఏంటంటే, ఇదిప్పుడు ఏదైతే మన విండోస్ ఉందో, అది మెయిన్ ఓఎస్ అవుతది. సో, ఇప్పుడు దాని పైన మీరింకా ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదనుకున్నాను ఉబాంటు అనుకుందాం. ఉబాంటు మనం దాని పైన ఇన్‌స్టాల్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. అలా మీకొక లిమిటెడ్‌గా ఎంతవరకైతే వర్చువల్ బాక్స్ అయితే ఎలౌ అవుతుందో, వర్చువల్ మెషిన్ ఎలౌ చేస్తుందో, అంతవరకు ఒక లిమిటెడ్‌గా మీరు ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఆన్ టాప్ ఆఫ్ దిస్ దీని పైన ఏదైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సెంటోస్ అనుకుందాం. ఈ సెంటోస్ పైన ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో, ఆల్రెడీ మీ సిస్టమ్‌లో ఒక విండోస్ మెషిన్ ఉంది. ఆ విండోస్ పైన ఏం చేశారు మీరు వర్చువల్ మెషిన్ ఇన్‌స్టాల్ చేసి, దాని పైన సెంటోస్ ఇన్‌స్టాల్ చేశారు. ఈ సెంటోస్‌ని యూజ్ చేసి మీరు ఆ లైబ్రరీస్‌ని యూజ్ చేసి, వాటి పైన ఒక అప్లికేషన్‌ని మీరు రన్ చేస్తున్నారు. ఓకే. సో, ఇదంతా ఒక ప్రొసీజర్. దీనికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటది. దానివల్ల ఏమవుతుందంటే, మీకు లాట్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌ని రన్ చేసుకోవడానికి ఉండదు. కాబట్టి సో, దీనికి ఆల్టర్‌నేట్‌గా ఏం చేశారంటే, అడ్వాన్స్‌గా మనకు కంటైనరైజేషన్‌ని తీసుకొచ్చారనమాట. ఓకే. సో, ఈ కంటైనరైజేషన్ ఎలా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒక క్లౌడ్ ఉందనుకుందాం. ఓకే. క్లౌడ్‌లో ఏడబ్ల్యూఎస్ ఉందనుకుందాం ఫర్ సపోజ్. ఈ ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తారంటే ఒక ఇన్‌స్టాన్స్‌ని తీసుకొని ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇన్‌స్టాన్స్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉబాంటు తీసుకుందాం. ఈ ఉబాంటు పైన ఏం చేస్తారంటే డాకర్ అనేది ఇన్‌స్టాల్ చేస్తారు. ఓకే. ఈ డాకర్ పైన ఏమవుతుందంటే ఓకే. ఇమేజ్ బిల్డ్ అవుద్ది. ఓకే. ఇమేజ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ ఇమేజ్‌ని యూజ్ చేసి ఇమేజ్‌ని ఎక్కడి నుంచి ఇనిషియల్‌గా డాకర్ హబ్ నుంచి ఇమేజ్‌ని మనం పుల్ చేసుకొని దీని పైన మనం కంటైనర్స్ క్రియేట్ చేస్తాం. ఈ కంటైనర్స్ పైన ఏం చేస్తారంటే, ఈ అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. ఏదో ఒక అప్లికేషన్. ఈ అప్లికేషన్ అనేది ఇలా నంబర్ ఆఫ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కంపారిటివ్‌లీ వర్చువల్ మెషిన్‌తో పోలిస్తే ఈ కంటైనర్స్ అనేవి చాలా లో వెయిట్ అన్నమాట. ఓకే. ఇక్కడ 1 జీబీ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 జీబీ తీసుకుంటే ఇక్కడికొచ్చేసరికి మీకు 70 ఎంబీస్ అలా. సో, నంబర్ ఆఫ్ ఇమేజెస్ కానీ, నంబర్ ఆఫ్ కంటైనర్స్ కానీ కంటిన్యూయస్‌గా మీరు చేసుకోవచ్చనమాట. ఇలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు. అప్పుడు నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌ని మనం రన్ చేసుకోవడానికి ఆస్కారం ఉందనమాట. సో, అందుకనే జెప్పేసి ఈ డాకర్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. సో, ఆ విధంగా డాకర్ అనేది ఫేమ్‌లోకొచ్చేసిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్లైడ్‌లో తీసుకుంటే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్‌గా. సో, చూడండి. సో, యాహ్! మీకు అర్థమైందనుకుంటాను ఇది. సో, కంటైనరైజేషన్‌లో ఎప్పుడైనా సరే అండర్‌లయింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది. దీని మీద ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఉదాహరణకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందనుకుందాం. దాని మీద కంటైనరైజేషన్ ఇస్తారు. ఓకే. డాకర్ అనేది కంటైనర్ డాకర్ అనేది ఉదాహరణకి డాకర్ అనేది కంటైనర్‌లు కాదు. డాకర్ అనేది ఒక కంపెనీ. అదేం చేసింది? ఆహ్, ఆ కంపెనీ ఏం చేసిందంటే కంటైనరైజేషన్ అనేది ఒక టెక్నాలజీ.
కాబట్టి చాలామంది డాకర్‌ని వాడుతున్నారు. ఇంకా చాలా ఆప్షన్‌లు గూడా ఉన్నాయి. కానీ కంటైనరైజేషన్‌కి, డాకర్‌కి తేడా ఏంటంటే, డాకర్ అనేది ఒక కంపెనీ లాంటిది. కాబట్టి కంటైనరు కంటైనర్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ లాగా జేస్తారు. ఉదాహరణకి డాకర్ ఇన్‌స్టాల్ చేస్తారు. దానివల్ల మీ అప్లికేషన్ అంతా కంటైనర్స్ ఐసోలేట్‌గా అవుతాయన్నమాట. సో, దానివల్ల అవి కంటైనర్స్‌లో మాత్రమే ఉంటాయి అప్లికేషన్స్. అవి బయటికి సంబంధం లేదు. వాటి ద్వారా బయటికి సంబంధం ఉండదు. సో, దీనివల్ల మీ అప్లికేషన్ హోస్ట్ చేసినప్పుడు ప్రతీదీ ఒక సర్విస్ లాగా ఓకే. రన్ ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఒక అప్లికేషన్ డిలీట్ చేస్తే మీ కంటైనర్ డిలీట్ చేసినట్లు. అంతేగాని ఎంటైర్ డాకర్ డిలీట్ చేసినట్టు కాదు. అంటే డాకర్ లోపల ఇమేజెస్, కంటైనర్స్ ఉంటాయన్నమాట. సో, ఈ కంటైనర్ లోపల మనం అప్లికేషన్ పెడతామన్నమాట. ఓకే. ఇది కంటైనరైజేషన్ ప్లాట్‌ఫార్మ్. ఇది మీ అప్లికేషన్‌ని కంటైనర్స్‌గా మారుస్తుంటుందన్నమాట. సో, అలా నేను ఓవర్‌వ్యూగా చెప్తున్నాను. డాకర్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. నా డాకర్ కోర్స్‌లో వెళ్లి చూడండి. ఓకే. సో, అయితే ఇక్కడ చూడండి మీరు క్లియర్‌గా. సో, ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ తీసుకుంటే ఇందులో నేనేం ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నానంటే ఇక్కడ ఈ డాకర్ ఫైల్ ఉంది. మనము డాకర్ ఫైల్‌లో ఒక అప్లికేషనో ఏంటో డాకర్ ఫైల్‌లో రాసుకుంటాం. డాకర్ ఫైల్‌లో రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి బిల్డ్ చేస్తాం మనం. డాకర్ ఫైల్‌ని బిల్డ్ చేసినప్పుడు అదొక ఇమేజ్‌లా కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో, ఈ ఇమేజ్ ఏం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ బేసికల్‌గా ఇది డైరెక్ట్ మనము ఒక డాకర్ హబ్‌లోకి పుష్ చేస్తాము. ఇలా పుష్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఏదైతే మనం ఇమేజ్ బిల్డ్ చేసామో, ఆ ఇమేజ్‌ని నెక్స్ట్ టైమ్ వాడుకోవడానికి డాకర్ హబ్బు, డాకర్ రిజిస్ట్రీ అనేది ఒకటుంటది. ఇదేంటంటే స్టోరేజ్ లాగా అన్నమాట. ఈ ఈ ఇమేజెస్ అన్నిటిని కూడా ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గిట్ ఉంది. ఓకే. గిట్‌లో ఉన్న సోర్స్ కోడ్ ఏదైతే ఉంటదో, ఈ సోర్స్ కోడ్‌ని మనం గిట్ హబ్‌లో పెట్టుకుంటాం. ఎప్పుడైతే మనకు కావాలో అక్కడి నుంచి మళ్ళీ పుల్ చేసుకోవడం గాని, పుష్ చేసుకోవడం చేస్తామనమాట. సేమ్ అలాగే ఈ ఇమేజెస్ ఏవైతే బిల్డ్ చేస్తామో, వచ్చిన ఇమేజ్‌ని మనం డాకర్ హబ్ అనేది ఒక స్టోరేజ్ పాయింట్ లాగా పెట్టుకొని, ఈ రిజిస్ట్రీలో మనము సేవ్ చేసుకొని పెట్టుకుంటామనమాట. అందుకు డాకర్ రిజిస్ట్రీ యూజ్ చేస్తారు. తర్వాత ఏమవుతుందంటే నెక్స్టు ఏవైతే ఈ ఉన్నాయో, ఈ ఇమేజెస్ ఉన్నాయో వాటిని అవసరమైనప్పుడు మళ్ళీ పుల్ చేసుకోవడానికి ఆల్రెడీ ఈ స్టోర్ చేసింది ఈ కాన్ఫిగ్ చేసిన ఇమేజెస్‌ని మనం మళ్ళీ ఆహ్, వేరే అప్లికేషన్స్‌కి కానీ లేదంటే వేరే ఇమేజ్ లాగా వాడుకోవడానికి హ్మ్. నెక్స్టు ఇలా యూజ్ చేయొచ్చనమాట. ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు ఆ ఇమేజ్‌ని పుల్ చేసుకోవచ్చు. పుష్ చేసిన ఇమేజ్ ఆల్రెడీ ఇందులో స్టోర్ అయ్యి ఉంటది కాబట్టి దాన్ని మనం పుల్ చేసుకోవడానికి ఉంటది. సో, అలా అన్నమాట. ఇప్పుడు ఇది ఆల్రెడీ డాకర్ ఫైల్ యూజ్ చేసి మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేసాము. ఆ ఇమేజ్‌ని మనం పుష్ చేసాము. పుష్ చేసిన తర్వాత అది ఎక్కడ ఉంటుంది? డాకర్ రిజిస్టర్‌లో ఉంటుంది. నేను తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను సెపరేట్‌గా ఒక ఇమేజ్ ఆహ్, కంటైనర్ క్రియేట్ చేస్తా నేను. ఓకే. సో, నేను కంటైనర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకొక ఇమేజ్ కావాలి. ఆ ఇమేజ్ నేను ఎక్కడి నుంచి తీసుకుంటా అంటే ఆల్రెడీ నాకాడ బిల్డ్ అయిన ఇమేజ్ ఉంది కాబట్టి, ఆ బిల్డ్ అయిన ఇమేజ్‌ని యూజ్ చేసి ఆన్ టాప్ ఆఫ్ థట్ నేను ఒక కంటైనర్ క్రియేట్ చేసుకొని అందులో నా అప్లికేషన్ పెట్టుకుంటాను. ఓకే. అప్పుడేమవుతుందంటే ఈ అప్లికేషన్‌ని ఈ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఐపీస్ యూజ్ చేసేసి మనము వాటిని అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి ఉంటదనమాట. సో, అలా అన్నమాట. సో, ఈ కంటైనర్స్ ఆల్రెడీ ఒకవేళ కంటైనర్స్ ఉంటే ఆన్ టాప్ ఆఫ్ ఈ ఇనిషియల్ ఇది 2 విధాలుగా ఉంటుంది మీకు. మీకు కన్‌ఫ్యూజ్ కాకుండా చెప్తున్నాను. ఇనిషియల్‌గా మీరు ఫస్ట్ కంటైనర్ క్రియేట్ చేసి ఆన్ టాప్ ఆఫ్ దట్ కంటైనర్ ఇమేజ్ క్రియేట్ చేస్తారు. ఓకే. ఫస్ట్‌ల. సో, తర్వాత ఏమవుతుందంటే, సో, ఈ ఈ ఇమేజెస్‌ని మళ్ళీ రిజిస్టర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒకలాగనమాట. సో, ఈ 3 వేస్‌లో డాకర్ ఫైల్ యూజ్ చేసి ఇమేజ్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నా క్లియర్‌గా. డాకర్ రిజిస్ట్రీలో లాట్స్ నంబర్ ఆఫ్ పబ్లిక్ ఓకే. కమ్యూనిటీ వాళ్ళు పెట్టిన ఇమేజెస్ స్టోర్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉబాంటూ ఉంది. ఈ ఉబాంటూని ఏం చేస్తారంటే ఇనిషియల్‌గా ఎప్పుడైతే నువ్వు డాకర్ ఇన్‌స్టాల్ చేస్తావో, డాకర్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు నీ దగ్గర ఇమేజ్ ఉండదు కాబట్టి, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఉబాంటూ, ఆ ఉబాంటూని నువ్వు పుల్ చేసుకుంటావు. ఎక్కడి నుంచి? డాకర్ రిజిస్ట్రీ నుంచి. ఎందుకంటే కమ్యూనిటీలో పెట్టిన ఆల్రెడీ ఈ అఫీషియల్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని పుల్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఇమేజ్ యూ ఆర్ క్రియేటింగ్ సమ్ కంటైనర్. మీరు కంటైనర్ క్రియేట్ చేయొచ్చు. ఈ కంటైనర్ పైన మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇదొక ప్రాసెస్. ఓకే.
ఇనిషియల్‌గా మీరు ఇలా చేసుకోవడానికి ఉంటది. సో, ఇంకోటేంటంటే యూజింగ్ డాకర్ ఫైల్. ఓకే. డాకర్ ఫైల్‌ని యూజ్ చేసి మీరేం చేస్తారంటే, ఈ డాకర్ ఫైల్‌ని మనం బిల్డ్ చేసినప్పుడు ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఇమేజ్‌ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంటే డాకర్ రిజిస్ట్రీలో పెడతారు. ఓకే. డాకర్ రిజిస్టర్‌లో పెడతారు. పెట్టిన తర్వాత మనకిది ఎప్పుడు గూడా అందులో స్టోర్ అయి ఉంటది. ఈ ఇమేజ్. ఓకే. వాటెవర్ ఇమేజ్. ఓకే. సో, తర్వాత ఏం జేస్తారంటే నేనేం జేస్తానంటే ఇది ఆల్రెడీ పెట్టుకున్నా. నేను సంథింగ్ డాకర్ ఫైల్‌ని యూజ్ చేసి ఒక బిల్డ్ చేసి ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసి ఆ ఇమేజ్‌ని డాకర్ రిజిస్ట్రీలో పెట్టుకున్నా. అయిపోయింది ఇక్కడి వరకు. సో, నేనెప్పుడో సమ్ సమ్ సమ్‌వేర్ ఒకసారి ఏం జేస్తానంటే నేను డాకర్‌లో ఏం జేస్తానంటే యూజింగ్ సమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓకే. ఆన్ టాప్ ఆఫ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఓకే. లేదు అనుకుందాం. ఇదే డాకర్‌లో నేను ఏం జేస్తానంటే నా దగ్గర ఉన్న డాకర్ రిజిస్ట్రీ ఏదైతే ఉంటదో నా డాకర్ రిజిస్ట్రీ అక్కడి నుంచి నా అప్లికేషన్ ఏదైతే ఇమేజ్ బిల్డ్ చేసి పెట్టున్నానో ఆ ఇమేజ్‌ని నేను ఇక్కడ తీసుకుంటా. ఓకే. ఆ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని దానిపైన మళ్ళీ నేను కంటైనర్ క్రియేట్ చేస్తా. ఈ కంటైనర్‌లో నాకు సంబంధించిన అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఉందనుకుందాం. ఈ పైథాన్ అప్లికేషన్ నేను కంటైనర్‌లో పెడతాను. అప్పుడేమవుతుందంటే ఈ పైథాన్ అప్లికేషన్‌ని ఎక్కడ రన్ అవుతుంది? ఈ కంటైనర్‌లో రన్ అవుతుంది. యూజింగ్ నా ఇమేజ్‌ని వాడుకొని. ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన ఇమేజ్ ఎక్కడి నుంచొచ్చింది? డాకర్ ఫైల్ నుంచొచ్చింది. ఈ డాకర్ ఫైల్‌ని యూజ్ చేసి ఇమేజ్ క్రియేట్ చేసిన. దాన్ని ఎక్కడో స్టోర్ చేసుకున్నాను నేను డాకర్ రిజిస్ట్రీలో. దాన్నే వాడుకొని నేను కంటైనర్ క్రియేట్ చేసిన. ఆ కంటైనర్ పైన నేను పైథాన్ అనే ఒక అప్లికేషన్ పెట్టిన. సో, ఈ అప్లికేషన్‌ని మనం బయటికి యాక్సెస్ చేసుకోవడానికి వచ్చిద్దనమాట. సో, ఇలా డాకర్ అనేది మనం ఈ విధంగా యూజ్ అవుతా ఉంటదనమాట. సో, డాకర్ ఫైల్ యూజ్ చేసి ఇమేజ్ అనేది ఇలా క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, జస్ట్ సింపుల్ బ్రీఫ్ అండి ఇది. ఓకే. మీరు ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో, నా అకౌంట్‌లో నా ఛానెల్‌లో చాలా క్లియర్‌గా డాకర్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ చేశాను నేను. సో, మీరది చూడండి. సో, ఇప్పుడు మన టాపిక్కు డాకర్ గురించి కాదు. మీకసలు కంటైనరైజేషన్ అంటే ఏంటి? ఇమేజెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి కాబట్టి జస్ట్ బ్రీఫ్ ఇచ్చాను. సో, మనం ఇప్పుడేంటంటే ఓపెన్ షిఫ్ట్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను యాక్చువల్లీ. మనం డిస్కస్ చేద్దాం వీటి గురించి. సో, ఓపెన్ షిఫ్ట్ అంటే ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనం చాలా అంటే చాలా ఎక్కువగా వింటున్నది డాకరు, క్యూబర్నెటిస్. సో, ఇవన్నీ ఏంటి? కంటైనరైజేషన్స్. ఓకే. సో, ఆ కోణంలో ఓపెన్ షిఫ్ట్ అనేది కంటైనరైజేషన్ అండ్ ఆర్కెస్ట్రేషన్ టూల్. ఓకే. సో, ఇప్పుడు క్యూబర్నెటిస్ అంటే అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. క్యూబర్నెటిస్ కంటే కూడా ఈ ఓపెన్ షిఫ్ట్‌లో చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. క్యూబర్నెటిస్ కంటే కూడా ఓపెన్ షిఫ్ట్‌లో ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఓపెన్ షిఫ్ట్ వర్క్ చేయాలి ఫస్టు. ఓకే. బట్ విషయం ఏందంటే ఇక్కడ క్యూబర్నెటిస్ కంటే ఏ ఏ ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయి అవి తెలుసుకోవాలి. ఏ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే. ఓపెన్ షిఫ్ట్ వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ షిఫ్ట్ నేర్చుకోవాలి కదా! రైట్. సో, అంటే మీకు డాకరు, క్యూబర్నెటిస్ కావాలి. ఎందుకు అంటే ఈ డాకరు, క్యూబర్నెటిస్ అనేది ప్రీరిక్విజిట్ అంటే ముందుగా మనం ఇన్‌స్టాల్ చేయాల్సినవి కొన్ని. సో, ఇది రావాలంటే ఫస్ట్ ఇదొచ్చుండాలి, ఇదొచ్చుండాలి. సో, అందుకే దీన్ని ప్రీరిక్విజిట్ అంటారు. ప్రీరిక్విజిట్ అంటే ఇది చేయాలంటే ఇది తెలిసుండాలని అర్థం. ఓకే. సో, ఎందుకంటే ఓపెన్ షిఫ్ట్ అనేది రెడ్ హ్యాట్ ప్రొడక్ట్ యాక్చువల్లీ. ఓకే. సో, వీళ్ళేం చేశారంటే బిల్డ్ చేసినప్పుడు ఆన్ టాప్ ఆఫ్ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ ఈ ఓపెన్ షిఫ్ట్‌ని బిల్డ్ చేశారనమాట. ఈ రెండిటిని ప్రీరిక్విజిట్‌గా వాడి దాని పైన ఓపెన్ షిఫ్ట్‌ని బిల్డ్ చేశారనమాట. అంటే క్రియేట్ చేశారనమాట. సో, అలా అన్నమాట. ఓకే. ఒకసారి క్లియర్‌గా చెప్తున్నాను మళ్ళీ. ఓపెన్ షిఫ్ట్ అనేది రెడ్ హ్యాట్ కంపెనీ రూపొందించిన కంటైనర్ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్. యూ కెన్ సే థిస్. ఓకే. సో, ఇక్కడ ఓ ఓపెన్ షిఫ్ట్ ఎక్కడ అమలు చేయొచ్చు అనేది పాయింట్ ఇప్పుడు. ఎక్కడ? ఫిజికల్ సర్వర్‌లు ఇక్కడ చూడొచ్చు మీరు. ఫిజికల్ సర్వర్‌లు ఓకే. సో, వీఎంవేర్ లేదా కేవీఎమ్ ఇతర వర్చువల్ ఎన్విరాన్మెంట్‌లో
మీరు అమలు చేయొచ్చు. నెక్స్ట్ సో ఫిజికల్ అట్మాస్ఫియర్ అంటే ఇంటర్నల్‌గా ఫిజికల్‌గా సర్వర్స్ ఉంటాయి. ఆ ఫిజికల్ సర్వర్స్‌లో మీరు చేయొచ్చు. లేదు అంటే వర్చువల్ మెషిన్స్ కూడా. ఓకే. వర్చువల్ మెషిన్స్ అంటే వీఎంవేర్. ఓకే. ఫిజికల్ మెషిన్స్ అంటే సొంత డేటా సెంటర్ అన్నమాట. సొంత డేటా సెంటర్ ఉంటే మీ సొంత డేటా సెంటర్ ఉంటే దాన్ని మీరు ఫిజికల్ డేటా సెంటర్ అనొచ్చు. ఫిజికల్ ఎన్వైర్న్మెంట్ అనొచ్చు. సో లేదంటే వర్చువల్ ఎన్వైర్న్మెంట్. వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అంటే ఎగ్జాంపుల్‌కి వీఎంవేర్ ఓకే. ఇలాంటివి. నెక్స్ట్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ప్రైవేట్ క్లౌడ్. ఎగ్జాక్ట్‌లీ. ప్రైవేట్ క్లౌడ్ అంటే యూ కెన్ సే ప్రైవేట్ క్లౌడ్. ఓపెన్ స్టాక్ అనుకోవచ్చు. ఓకే. సో ఇట్లాంటివి కూడా ప్రైవేట్ కిందకొస్తాయి. పబ్లిక్ అంటేనేమో ఏడబ్ల్యూఎస్, ఏడబ్ల్యూఎస్ గూగుల్ అదే జీసీపీ, గూగుల్ క్లౌడ్. ఓకే. జీసీపీ అండ్ అజూర్. ఈ క్లౌడ్స్ పైన కూడా మీరు ఈ ఓపెన్ షిఫ్ట్‌ని రన్ చేయొచ్చు. నెక్స్ట్ హైబ్రిడ్ క్లౌడ్స్. సో హైబ్రిడ్ క్లౌడ్ అంటే కొంత భాగం డేటా సెంటర్‌లో, కొంత భాగం పబ్లిక్ క్లౌడ్‌లో ఉంటుందన్నమాట. దీన్ని హైబ్రిడ్ అంటారు. ఓకే. సో ఓపెన్ షిఫ్ట్ యొక్క గుణాలు అంటే లక్షణాలు ఏంటసలు? ఓకే. దీనికి మినిమమ్ ఫస్ట్ సిఆర్ఐఓ కంటైనర్ ఉపయోగిస్తుందన్నమాట. డాకర్ కాదు. క్రియో. సో ఈ డాకర్ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. డాకర్‌కి ప్రీరిక్విజిట్ ఏంటి? క్రియోనా? లేకపోతే రాకెటా? ఇలాంటివి. సో బట్ ఓపెన్ షిఫ్ట్ ఏం వాడుతుందంటే క్రియోని వాడుతుందన్నమాట ప్రీరిక్విజిట్‌గా. ఓకే. సో, సో ఆటో స్కేలింగ్ కూడా ఉంది. ఓకే. ఆటో స్కేలింగ్ ఉంటది ఓపెన్ షిఫ్ట్‌లో. అంటే ట్రాఫిక్ పెరిగినప్పుడు కొత్త పాడ్స్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతాయి గదా! సో అవి. సో సెక్యూరిటీ మరియు యాక్సెస్ కంట్రోల్ బలంగా అమలు చేయబడుతుందన్నమాట దీంట్లో. డెవలపర్స్ కోసం బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్ సీఐసీడీ పైప్‌లైన్స్ సులభంగా అమలు చేసుకోవచ్చన్నమాట. సీఐసీడీ పైప్‌లైన్స్. ఓకే. సో హై అవైలబిలిటీ, హై అవైలబిలిటీ అండ్ సెల్ఫ్ హీలింగ్ కేపబిలిటీస్ ఇవన్నీ కలిగి ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇప్పుడు మరి ఆహ్, దీస్ పాయింట్స్ మళ్ళొక్కసారి రిపీట్ చేస్తా నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఈ ఓపెన్ షిఫ్ట్ అనేది ఓపెన్ షిఫ్ట్ లైక్ ఏ క్యూబర్నెటిస్. ఓకే. బట్ ఇట్ ఈస్ ఎంటర్ప్రైజ్డ్. ఇట్ ఈస్ ఎంటర్ప్రైజ్ లెవెల్. మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఓపెన్ సోర్స్. నాట్ ఓపెన్ సోర్స్ అంటే మీకు బయట అవైలబుల్ ఉండదన్నమాట. ఓకే. సో, ఇట్ ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్. Platform as a service from Red Hat. Okay. So it is a and also next point ఏంటంటే it is microservice. Microservice based architecture you can say. Okay. Excuse me. Next couple of ways to interact OpenShift. Okay, how? So OpenShift like web based console అన్నమాట. అండ్ సిఎల్ఐ ఆల్సో. సిఎల్ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సిఎల్ అంటే లైక్ లైనక్స్ లాగా. వెబ్ బేస్డ్ అంటేనేమో యూఐ. వెబ్ బేస్డ్ యూఐ అంటే లైక్ విండోస్ లాగా. అలా. అలా ఎగ్జాంపుల్ లాగా తీసుకోవచ్చు మీరు. సో సో దీస్ పాయింట్స్ అన్నమాట. ఈ పాయింట్స్ అనేవి మీరు కొంచెం మైండ్‌లో పెట్టుకోండి. డిఫరెన్స్ ఏంటంటే కొంచెం క్యూబర్నెటిస్ కంటే కూడా ఓపెన్ షిఫ్ట్‌కి ఎక్స్‌ట్రా ఆహ్, ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫీచర్స్ ఏంటనేది మనం మెల్లిమెల్లిగా ఒక్కోటి చూస్తూ ఉందాం. ఒక్కొక్కటి చూస్తూ తెలుసుకుందాం. ఓకే. ఓకే. ఫైన్. దట్స్ ఫైన్. నెక్స్ట్. సో ఓపెన్ షిఫ్ట్ ఆర్కిటెక్చర్‌లో నేనొకటి చెప్పేదేంటంటే ఓపెన్ షిఫ్ట్ అనేది కూడా ఒక అప్లికేషన్. ఇది కూడా ఒక అప్లికేషన్ అన్నమాట. సో మీరు విండోస్ ఓఎస్ పైన రన్ చేయాలంటే ఇది ఒక అప్లికేషన్ అయి ఉండాలి. ఓపెన్ షిఫ్ట్ అనేది కూడా ఒక అప్లికేషన్. ఇది కూడా ఎక్కడో ఒక చోట రన్ అవ్వాలన్నమాట. అది ఫిజికల్ మెషిన్ గాని, లేదంటే వర్చువల్ మెషిన్ గాని, ప్రైవేట్ గాని ఆర్ పబ్లిక్ గాని ఎనీవేర్. సో అందుకని చెప్పేసి మీకు క్లియర్‌గా ఈ ఈ ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేశా ఇప్పటిదాకా. ఓకే. సో ఓన్లీ అసలు అప్లికేషన్స్ ఎక్కడో ఒక చోట రన్ అవ్వాలన్నాను కదా! వీటిని రన్ చేయడానికి మనం ఎక్కడ పెడతాం అనేది పాయింట్. సో, ఇన్ ఓపెన్ షిఫ్ట్‌లో ఎక్కడ పెడతామంటే నోడ్స్ ఉంటది కదా!
నోట్స్. ఓకే. అసలు అప్లికేషన్స్ ఎక్కడో చోట రన్ అవ్వాలి కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఒక అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్స్ మనం ఏడ పెడతామంటే ఓపెన్ షిఫ్ట్ లోపల ఒక ఆర్కిటెక్చర్ ఉంటది. ఆ ఆర్కిటెక్చర్‌లో మాస్టర్ నోడ్ అండ్ వర్కర్ నోడ్స్ అని అంటారు. ఈ మాస్టర్ నోడ్స్, వర్కర్ నోడ్స్ లాగా మనం వీటిని ఆర్కిటెక్చర్ మనం ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా వచ్చేసాయి. క్యూబర్నెటిస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. ఓకే. సో, ఈ ఓపెన్ షిఫ్ట్ అనేది కూడా ఒక ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. ఈ ఈ దీన్ని కూడా ఈ అప్లికేషన్ కూడా ఎక్కడో ఒకడ రన్ అవ్వాలి. ఓకే. సో, ఇప్పుడు ఇప్పుడు ఈ విషయానికొస్తే ఇందులో ఓపెన్ షిఫ్ట్‌లో ఆర్కిటెక్చర్‌లో మనకు మాస్టర్ నోడ్ ఉంటది. అండ్ స్లేవ్ అంటే స్లేవ్ ఆర్ వర్కర్ నోడ్స్ అంటారు. ఇలా డివైడ్ చేసి ఉంటదన్నమాట. సో, ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా రిఫరెన్స్ బై క్యూబర్నెటిస్ నుంచి రిఫరెన్స్ తీసుకోబడింది. ఓకే. సో, యాహ్! సో, ఈ నోడ్స్ ఏవైతే ఉంటాయో, ఈ నోడ్స్ ఖచ్చితంగా రెడ్ హ్యాట్ లేదా సెంటోస్ మెషిన్‌లో మాత్రమే రన్ అవ్వాలి. జస్ట్ నోట్ దిస్ పాయింట్. ఈ నోట్స్ ఎక్కడ ఏ మెషిన్స్‌లో రన్ అవ్వాలి అంటే, రెడ్ హ్యాట్ లేదా సెంటోస్ మెషిన్‌లో రన్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఓపెన్ షిఫ్ట్ అనేది రెడ్ హ్యాట్ వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి. వీళ్ళ ఫ్యామిలీ. రెడ్ హ్యాట్ వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి. ఉబంటులో కూడా రన్ చేయొచ్చు. కాకపోతే అక్కడ కోడ్ రెడీ కంటైనర్స్ ఉంటాయి ఉండాలి. ఓకే. అక్కడ కొంచెం సెట్ చేసుకోవాలన్నమాట. కానీ ఇనిషియల్‌గా ఆర్గనైజేషన్ లెవెల్ ఏదైతే ప్రాజెక్ట్స్ ఆర్గనైజేషన్ లెవెల్‌లో ఉంటాయో, ఆ ప్రాజెక్ట్స్ వాడుతున్నప్పుడు బై డిఫాల్ట్ మనం రెడ్ హ్యాట్ మెషిన్స్‌లోనే మెషిన్స్ మాత్రమే వాడుకోవాలి. అండర్‌స్టూడ్. సో, అదనమాట. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. సో, నెక్స్ట్ స్లైడ్. సో, యాహ్! సో, ఇవి క్లియర్‌గా చెప్పాను నేను ఆల్రెడీ. నోడ్స్ అంటే ఏంటంటే, నోడ్స్ ఎప్పుడైనా సరే ఎగ్జాంపుల్ చెప్తా నేను. వాట్ ఆర్ ద నోడ్స్? వాట్ ఆర్ ద మాస్టర్? ఓకే. సో, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ ఉంది. ఓకే. ఆ ఫ్యాక్టరీలో వర్కర్స్ ఉంటారు. రకరకాల మంది డిఫరెంట్ డిఫరెంట్ వర్కర్స్ ఉంటారు. ఓకే. కేబుల్స్ తయారు చేసే కంపెనీ అనుకుందాం ఫర్ సపోజ్. ఓకే. వీళ్ళంతా కూడా వర్కర్స్. నెక్స్ట్ కంపెనీ పెట్టిన వాళ్ళైతే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! మేనేజ్మెంట్ అంటారు వాళ్ళని. ఈ మేనేజ్మెంట్‌కి సంబంధించిన వాళ్ళు ఎండీ, ఓకే. ఫౌండరు, సంథింగ్ మేనేజరు, ఓకే. సో, వీళ్ళందరూ మేనేజ్మెంట్ కిందకొస్తారు. ఓకే. సో, ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, కంపెనీని ఎలా రన్ చేయాలి? సో, ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? ప్రాఫిట్స్ ఎలా చేయాలి? ఆపరేషన్స్ ఎలా చేయాలి? టైమింగ్స్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మొత్తం కూడా ప్లానింగ్ చేసేది ఈ మేనేజ్మెంట్ టీమ్. కరెక్ట్. ఇప్ ఎలా ఎలా రన్ అవ్వాలి అనేది ఆర్గనైజేషన్ ఒక హైరార్కీ లెవెల్‌లో ప్రాపర్‌గా స్ట్రక్చర్డ్ ప్రాపర్‌గా రన్ అవ్వాలి అంటే ఈ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్‌గా రన్ అవ్వాలి. సో, ఈ మేనేజ్మెంట్ ఈస్ కాల్డ్ మన దాంట్లో మాస్టర్ నోడ్. ఓకే. సో, వీళ్ళు వర్కర్స్ ఏం చేస్తారు? వర్కర్స్ హెల్పర్స్ ఉంటారు. సెమీ హెల్పర్స్ ఉంటారు. లేకపోతే స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు. వెల్డర్స్ ఉంటారు. మెషిన్ ఆపరేటర్స్ ఉంటారు. కేబుల్ ఆపరేటర్స్ ఉంటారు. సంథింగ్. సో, వీళ్ళంతా కూడా పని చేసేవాళ్ళనమాట. వీళ్ళేం చేస్తారు? ఎంత వరకు ఉన్నా కూడా పని చేస్తారు. అవుట్‌పుట్ తీసుకొస్తారు. పని చేస్తారు. అవుట్‌పుట్ తీసుకోరు. పని చేస్తారు. అవుట్‌పుట్ తీసుకోరు. ఇదే పని వీళ్ళకి. సో, వీళ్ళందరూ లో లెవెల్ అనమాట. కాకపోతే వీళ్ళే మెయిన్ అనమాట. వీళ్ళేం చేస్తారంటే, ఆ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్‌ని చేసి పెడతారు. సేమ్ అలాగే ఈ ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వర్కర్స్‌ని మనం వర్కర్ నోడ్ అంటాం. మన క్యూబర్నెటిస్ ఆర్ ఓపెన్ షిఫ్ట్‌లో వర్కర్ నోడ్స్ అంటారు వీటిని. ఈ నోడ్స్ అంటే వర్కర్ నోడ్స్. మాస్టర్స్ అంటే మేనేజ్మెంట్‌కి రిలేటెడ్ సంబంధించినోళ్ళనమాట. ఇట్లా మనం కంపేర్ చేసుకోవచ్చు ఈ రెండిటిని. ఓకే. ఆల్ రైట్. సో, ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకేమన్నా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటే కామెంట్‌లో పెట్టండి. సో, బెటర్ మనం ఇంకా డిస్కస్ చేసుకుందాం ప్రాపర్‌గా. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే ఇది. సో, ఇందులో యాక్చువల్లీ సో, ఎలా రన్ అవుతాయి ఈ కంటైనర్సు, పాడ్స్ అనేవి చూద్దాం క్లియర్‌గా. ఓకే. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్. మీరు ఫోకస్ చేస్తే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందిది. ఓకే. అండ్ సమ్ కన్‌ఫ్యూజింగ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకసారి ఫోకస్డ్‌గా ఉండండి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్‌గా డాకర్ ఫైల్ రాస్తాం మనం. నేను ఒకసారి క్లియర్‌గా రిపీట్ చేస్తున్నా. తర్వాత డాకర్ ఇమేజ్‌ని బిల్డ్ చేస్తాం. ఓకే. డాకర్ ఫైల్ రాస్తాము. ఓకే. డాకర్ ఫైల్ నుంచి ఇమేజ్ బిల్డ్ చేస్తాము. ఇమేజ్ నుంచి ఓకే. కంటైనర్ వస్తుంది. ఓకే. ఈ కంటైనర్ తర్వాత మనం ఈ కంటైనర్‌లో ఒక అప్లికేషన్‌ని పెడతామనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ ఇప్పుడు ఇది డాకర్ వరకు ఈ డాకర్ విషయానికొస్తే ఇది. ఓకే. క్యూబర్నెటిస్ విషయానికొస్తే ఏమవుతుందంటే ఆన్ టాప్ ఆఫ్ కంటైనర్స్ పాడ్స్ ఉంటాయి. ఈ పాడ్స్ పెడతారనమాట. ఓకే. సో ఇలా ఒక నోడ్‌లో 2 పాడ్స్ పెట్టుకోవచ్చు. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక 1 నోడ్ అనుకో. ఇందులో ఒక 2 పాడ్స్ పెట్టుకోవచ్చు. అలా. సో పాడ్ అంటే ఏంటిది? లీస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ క్యూబర్నెటిస్. అంటే చాలా చిన్నదది. అంటే అప్లికేషన్‌ని రన్ చేయడానికి మాత్రమే అది. బట్ ఆపరేషన్స్ చేయడం ఇలాంటివి చేయదది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరేమైనా ఒక అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయాలంటే, అప్లికేషన్‌ని పాడ్‌లో డిప్లాయ్ చేస్తారు కదా! ఎగ్జాంపుల్ ఇది అపాచీ అనుకుందాం. లేపోతే మొంగోడీబీ. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ అప్లికేషన్స్. బట్ ఆ అప్లికేషన్స్ ఎక్కడో ఒకటి రన్ అవ్వాలి కదా! క్యూబర్నెటిస్‌లో ఎక్కడ రన్ అవుతాయంటే, ఈ నోడ్స్‌లో రన్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఈ 1 ఆర్ మోర్ ఇప్పుడు వాట్ ఈస్ పాడ్ అంటే ఏం చెప్పాలి? పాడ్ కెన్ కంటైన్ 1 ఆర్ మోర్ కంటైనర్స్ సంథింగ్. సో, ఇక్కడ ఇమేజ్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటి అపాచీ. ఇదొక అప్లికేషన్. ఒక అపాచీ అప్లికేషన్. ఇది ఎక్కడ రన్ అవుతుంది? ఈ పాడ్‌లో, నోడ్‌లో రన్ అవుతుంది. సారీ. పాడ్ ఐ యామ్ టెల్లింగ్ కంప్లీట్‌లీ పాడ్ అని చెప్పేసి అంటున్నాను. ఇక్కడ తప్పులుంటాయి ఒకసారి అర్థం చేసుకోండి. నోడ్‌లో రన్ అవుతుంది. ఈ నోడ్‌లో ఏం రన్ అవుతుంది? పాడ్ రన్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ ఏందంటే ఈ వర్కర్ నోడ్‌లో మనము 1 ఆర్ మోర్ పాడ్స్ అనేది మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్ ఈడ ఈ ఇమేజ్ చూస్తే మీరు అపాచీ ఇమేజ్ అన్నమాట. అపాచీ అప్లికేషన్ రన్ అవుతుంది ఈ నోడ్‌లో. ఓకే. మొంగోడీబీ అప్లికేషన్ కూడా కనిపిస్తుంది మీకు ఈ నోడ్‌లో. సో, ఇలా అన్నమాట. ఏదైనా అప్లికేషన్ కానివ్వండి, ఇందులో మనము ఈ పాడ్‌లో మనం అప్లికేషన్స్‌ని రన్ చేసుకోవచ్చు. ఇదొక పాడ్. ఈ గ్రే కలర్ కనిపిస్తుంది కదా! ఇదొక పాడ్. ఈ పాడ్‌లో అప్లికేషన్ ఉంటుంది. అలా. ఓకే. సో, నెక్స్ట్, నెక్స్ట్ స్లైడ్ ఓపెన్ చేద్దాం. సో వాట్ ఆర్ మాస్టర్స్ ఇన్ కంట్రోల్ ప్లేన్? సో ఇది చూద్దాం. ఓకే. సో నేను ఇందాక క్లియర్‌గా మీకు ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఏంటంటే, అసలు ఈ మాస్టర్స్ అంటే ఏంటిది? ఓకే. నేను మీకు ఎగ్జాంపుల్ చూపించాను. మాస్టర్ ఆర్ వర్కర్ నోడ్ లాగా ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించానన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మాస్టర్ అంటే ఆర్కిటెక్చర్ మాస్టర్ నోడ్ అనేది ఒక ఆహ్, ఇదొక స్కెడ్యూలింగు, కంట్రోలింగు, హెచ్‌టిటిపిటి రిక్వెస్ట్ ప్రాసెస్ చేయడం వంటి ఒక పనులను నిర్వర్తించే వర్కర్ నోడ్‌లను నియంత్రిస్తుంది. మరీ తెలుగు ఎక్కువైపోయింది గదా! నేను చాలా ట్రై చేస్తున్నా తెలుగులో మాట్లాడడానికి. ఓకే. సో, ఓపెన్ షిఫ్ట్‌లో మాస్టర్ అండ్ వర్కర్ నోడ్స్ 2 ఉంటాయి క్లియర్‌గా. సో, ఏంటంటే నార్మల్ తెలుగు మాట్లాడితే మనకి క్లాస్ చెప్పినట్టుగా ఉండదు కాబట్టి నేను కొంచెం చాలా క్లియర్‌గా తెలుగు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ట్రై టు అండర్‌స్టాండ్. సో ఇది మాస్టర్ నోడ్. ఇది వర్కర్ నోడ్. ఓకే. సో, ఈ మాస్టర్ నోడ్‌లో ఏముంటాయంటే సేమ్ లైక్ క్యూబర్నెటిస్ ఏపీఐ సర్వరు, నెక్స్ట్ కంట్రోల్ ప్లేన్ ఆర్ మేనేజర్, ఓకే. నెక్స్ట్ స్కెడ్యూలరు, నెక్స్ట్ ఈటీసీడీ. ఓకే. ఇదేందంటే క్లస్టర్‌ని డేటా స్టోర్ చేసుకోవడానికి. నెక్స్ట్ అండ్ ఆథరైజేషన్స్ యూ కెన్ సే. నెక్స్ట్ వర్కర్ నోడ్‌లో ఏముంటాయి? క్యూబ్‌లెట్. ఓకే. నెక్స్ట్ కంటైనర్స్. ఓకే. నెక్స్ట్ ఓపెన్ షిఫ్ట్ ఎస్‌డి అని ఉంటది దీంట్లో. అంటే లైక్ నెట్వర్కింగ్ రిలేటెడ్. క్యూ ప్రాక్సీ. ఓకే. నెక్స్ట్ పాడ్. సో ఇవి ఏంటంటే నోడ్‌లో ఉంటాయన్నమాట. వీటిని ఏమంటారు? ఉంటున్నాయి అంటున్నాను. అసలు ఏంటంటే ఇవి కాంపోనెంట్స్. సో ఇవేంటంటే ఏపీఐ, కంట్రోల్ ప్లేను, స్కెడ్యూలరు, ఈటీసీడీ ఇవన్నీ కూడా మాస్టర్ నోడ్ యొక్క కాంపోనెంట్స్. యూ కెన్ సే కాంపోనెంట్స్ అన్నమాట. సో ఈటన్నిటిని మొత్తం కలిపి ఈ నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, నోడ్ 4, నోడ్ 5 ఇవన్నీ కలిపి ఒక క్లస్టర్ అంటారనమాట దీన్ని. దీన్నేమంటారంటే క్లస్టర్ అంటారు. గ్రూప్ ఆఫ్ నోడ్స్ ఈస్ కాల్డ్ క్లస్టర్.
ఈ ఏవైతే నేను మాట్లాడుతున్నానో ఈ వర్డ్స్ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రైట్. సో, సో ఇది ఇంతవరకు. మళ్ళీ నెక్స్ట్ స్లైడ్‌కెళ్దాం. ఓకే. సో, ఇదేంటంటే హ్మ్. నెక్స్ట్ ఏపీఐ అథెంటికేషన్, రైట్? సో, ఏపీఐ అథెంటికేషన్ ఏంటంటే మాస్టర్ నోడ్ వర్క్ అవ్వాలంటే ఏపీఐ అథెంటికేషన్, లెట్ మీ రైట్ హియర్. ఏపీఐ మాస్టర్ నోడ్ వర్క్ అవ్వాలంటే మనకి ఏపీఐ అథెంటికేషన్ ఒకటి, ఈటీసీడీ ఒకటి, ఓకే, డేటాబేస్ స్కెడ్యూలర్, ఈటీసీడీ, ఓకే, డేటాబేస్ అంటే ఓకే, ఇది స్టోర్ చేస్తుంది కీ వాల్యూ పేరు రూపంలో స్టోర్ చేస్తుంది అనమాట. స్కెడ్యూలర్ ఒకటి, కంట్రోల్ ప్లేన్ ఒకటి, ఓకే. నెక్స్ట్ రకరకాల కాంపోనెంట్స్, ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా మాస్టర్ నోడ్లో ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని కలిపి ఈ మాస్టర్ నోడు తయారవుతుంది. ఓకే. సో బట్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ఇనిషియల్గా ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనం క్లియర్గా అర్థం చేసుకోవడం కోసం మాస్టర్ నోడ్ ఒకటి ఉంటుంది. ఓకే. లైక్ మల్టిపుల్ వర్కర్ నోడ్స్ ఉన్నాయి. ఇవి మల్టిపుల్ వర్కర్ నోడ్స్ ఇవన్నీ కూడా. ఓకే. ఈ మల్టిపుల్ వర్కర్ నోడ్స్ ఏం చేస్తాయి అంటే ఈ మాస్టర్ నోడ్ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఓకే, వర్కర్ నోడ్స్ ఉన్నాయి, వర్కర్ నోడ్స్లో పాడ్స్ ఉన్నాయి, పాడ్స్లో అప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి వీటన్నిటిని కూడా ఈ మాస్టర్ నోడ్ మేనేజ్ చేస్తుంటుంది అనమాట. సో మాస్టర్ నోడ్ ఏం చేస్తుందంటే ఈ వర్కర్ నోడ్స్ అన్నిటిని కూడా కంప్లీట్గా నువ్వు ఇచ్చేయి, నువ్వు ఈ పాడ్ని క్రియేట్ చేయి, నువ్వు ఈ పాడ్ క్రియేట్ చేసిన తర్వాత ఇందులో ఒక అప్లికేషన్స్ ఉన్నాయి, ఈ అప్లికేషన్ రన్ అవుతుంది అని చెప్పేసి వీటన్నిటిని కూడా ఈ ఇంటర్నెట్, ఈ కంప్లీట్ కనెక్షన్స్, నెట్వర్కింగ్, ఎవ్రీథింగ్ కూడా మొత్తం దీని కంట్రోల్లో ఉంటుంది అనమాట. దీనికి తెలియకుండా ఈ పాడ్ ఏం చేయలేదు. ఓకే. సో దట్స్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే లెట్స్ ఈ పైన ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే కంటైనర్ రిజిస్ట్రీ. వాట్ ఈస్ కంటైనర్ రిజిస్ట్రీ? ఓకే. కంటైనర్ రిజిస్ట్రీ అంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్లో క్లియర్గా ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను కంటైనర్ రిజిస్ట్రీ అంటే ఏంటనేది. ఫర్ ఎగ్జాంపుల్ వర్షన్ కంట్రోల్ ఉందనుకుందాం, విఎస్ కోడ్, సారీ, వర్షన్ కంట్రోల్ అంటే గిటబ్. ఓకే, గిట్ వర్షన్ కంట్రోల్ ఉంది అనుకుందాం. సో ఇదేం చేస్తుందంటే మీరు సోర్స్ కోడ్ ఏదైతే పెడతారో ఈ సోర్స్ కోడ్ని ఒక సమ్వేర్ సెంట్రల్ రిపోజిటరీలో స్టోర్ చేస్తుంది. ఓకే. సో ఈ స్టోరేజ్ పాయింట్ని ఏమంటారంటే రిజిస్ట్రీ అంటారు. ఓకే. సో ఇది ఏంటంటే కోడ్ రిపోజిటరీ. ఓకే, ఈ కోడ్ రిపోజిటరీ అంటారు దీన్ని. ఓకే, ఈ డాకర్లో అయితే వీటిని రిజిస్ట్రీ అంటారు, దీంట్లో అయితే రిపోజిటరీ అంటారు. ఇది లోకల్ రిపోజిటరీ, ల్యాప్టాప్ లోకల్ రిపోజిటరీ అయినప్పుడు ఈ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో డాకర్ హబ్ అది సెంట్రల్ రిపోజిటరీ అవుతుంది. సో అలా అనమాట. సో అలాగే ఓపెన్ షిఫ్ట్ కూడా ఒక రిజిస్ట్రీ ఉంది. సో వర్షన్ కంట్రోల్, ఓకే, ఈ రోల్ బ్యాక్ మరియు అప్డేట్స్ ఈజీ చేయడానికి, ఓకే, ఈ కంటైనర్ రిజిస్ట్రీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆటోమేట్ అప్డేట్స్ కోసం. ఓకే, కొత్త ఇమేజ్ వర్షన్ వస్తుంది కదా, ఏదైనా ఇమేజ్ని బిల్డ్ చేసినప్పుడు ఆ వర్షన్లో కొత్త ఇమేజ్ ఏమైనా వర్షన్స్ అప్డేట్ అయినప్పుడు సో వాటిని డిప్లాయ్మెంట్స్ చేసుకోవడానికి కూడా ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సిఐసిడి ఇంటిగ్రేషన్స్ కూడా. ఓకే, సిఐసిడి ఇంటిగ్రేషన్స్ని ఇమీడియట్గా ఇంటిగ్రేట్ ట్రిగ్గర్ అవ్వడానికి, సిఐసిడి ఇంటిగ్రేషన్ చేయడానికి బిల్డ్ కాన్ఫిగ్స్ తోటి ఇమేజ్ స్ట్రీమ్స్ బాగా ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల డెవలప్మెంట్ ప్రాసెస్ ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీస్ కూడా. ఓకే, సెక్యూరిటీ అంటే ఏంటిదంటే ఇమేజ్ లోకల్గా స్టోర్ అవడం వల్ల బయట రిజిస్ట్రీపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా సో ఇది అనేది చూసుకుంటుంది. ఓకే. సో డాకర్లో hub.docker రిజిస్ట్రీ ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. hub.docker రిజిస్ట్రీ. ఓకే,
ఇది అనేది ఉంటుందన్నమాట. యాక్చువల్లీ డాకర్ ఇమేజ్ అనేది ఎక్కడ సేవ్ అవుతుంది అనేది పాయింట్. మనం ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు అది ఎక్కడ అంటే హబ్ డాట్ డాకర్లో ఈ ఇది రిజిస్ట్రీ అవుతుంది, స్టోర్ చేసుకుంటుంది అనమాట. గిటబ్లో లాగా గిటబ్లో ఏం చేస్తుంది, సోర్స్ కోడ్ని ఎలాగైతే గిటబ్లో స్టోర్ చేసుకుంటామో అలాగే డాకర్ ఇమేజెస్ని కూడా సేవ్ చేసుకుంటాం అంటే ఎందులో డాకర్ హబ్ డాట్ కామ్లో. ఓకే, సో బై డిఫాల్ట్గా ఇది వన్ మీరు పుష్ చేసినప్పుడు ఇందులోకి వెళ్తుంది అనమాట. ఆర్ మీ ఆర్గనైజేషన్లో జేఫ్రాగ్ వాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆర్గనైజేషన్లో జేఫ్రాగ్ కూడా వాడతారు. ఓకే, సో నెక్సస్ వాడొచ్చు, ఎనీ సార్ట్ ఆఫ్ రిపోజిటరీని కూడా వాడొచ్చు. అవన్నీ డాకర్కి సంబంధం లేదు. ఈవెన్ క్యూబర్నెటిస్లో కూడా సంబంధం లేదు. అవన్నీ థర్డ్ పార్టీ యొక్క రిజిస్టర్స్ అన్నమాట. ఓకే, ఓపెన్ షిఫ్ట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఓపెన్ షిఫ్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిజిస్ట్రీ. అంటే డాకర్ హబ్కి ఏ విధంగా అయితే రిజిస్ట్రీ ఉందో అట్లా ఓపెన్ షిఫ్ట్కి కూడా సపరేట్ రిజిస్ట్రీ ఉంటుంది, బట్ నాట్ ఫర్ క్యూబర్నెటిస్. ఇది కొంచెం అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఓపెన్ షిఫ్ట్కి సపరేట్ రిజిస్ట్రీ ఉంది, బట్ క్యూబర్నెటిస్కి లేదు. అదొక ఎక్స్ట్రా ఫీచరే కదా, అదొక అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో ఈ ఓపెన్ షిఫ్ట్కి సొంతంగా ఒక రిజిస్ట్రీ ఉండడం వల్ల ఉంది కాబట్టి మీ ఇమేజెస్ ఏవైతే ఓపెన్ షిఫ్ట్లో హోస్ట్ చేస్తున్నారో, ఓకే, సో యూ కెన్ హ్యావ్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్టోరింగ్ ద ఇమేజెస్ ఇన్ ఇమేజ్ స్ట్రీమ్. దాన్ని ఏమంటారంటే ఇమేజ్ స్ట్రీమ్ రిజిస్ట్రీ అంటారు ఓపెన్ షిఫ్ట్లో. ఓకే, ఇందులో స్టోర్ అవుతుంది అనమాట. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఓపెన్ షిఫ్ట్లో. సో క్యూబర్నెటిస్తో పోలిస్తే ఓపెన్ షిఫ్ట్కి అందులో స్టోర్ చేయడం వల్ల చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్కి రోల్ బ్యాక్స్, రోల్ అవుట్స్ ఇవన్నీ కూడా ఈజీగా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, చాలా అంటే చాలా అడ్వాన్స్ టాపిక్స్ అవన్నీ కూడా, రోల్ బ్యాక్స్, రోల్ అవుట్స్ అవన్నీ కూడా, ఇవన్నీ కూడా నేను క్యూబర్నెటిస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. ఓకే, స్లోగా చూద్దాంలేండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ దిస్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే సర్వీసెస్ అంటే ఏంటి? ఓకే, ఫండమెంటల్ బిహేవియర్ ఆఫ్ పాడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, సో మనం ఈ పాడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క బేసిక్ తెలుసుకుందాం. సర్వీసెస్ అంటే ఏం లేదు, మీరు ఒక అప్లికేషన్ని యాక్సెస్ చేయాలని అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్కి ఒక అప్లికేషన్ అంటే youtube.com ఆర్ నౌకరీ, ఫర్ ఎగ్జాంపుల్ naukari.com. సో ఈ అప్లికేషన్ని మీరు ఏం చేస్తారంటే లాగిన్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, యూఆర్ఎల్ ఏం చేస్తారు, www.naukari.com అని మీరు ఏదో ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ లాగిన్ పేజ్ అయితే ఏదైతే ఉందో, సో ఈ లాగిన్ పేజ్లోకి మీరు ఎంటర్ అవ్వాలి ఫస్ట్. కరెక్ట్, రైట్? ఈ లాగిన్ పేజ్ ఓపెన్ అయినప్పుడు ఆ పేజ్ ఎక్కడ చూసుకోవాలి, ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి? ఇది ఈ లాగిన్ పేజ్ ఎక్కడో కనెక్ట్ అయి ఉంటుంది కదా, అది ఏం చేస్తుందంటే సర్వీస్లో చూసుకుంటుంది. ఈ లాగిన్ పేజ్ ఎక్కడ ఉంటుందంటే సర్వీసెస్లో చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇది లాగిన్ పేజ్ కాబట్టి ఈ పాడ్స్కి ఏమవుతుంది, ఈ పాడ్స్ కనెక్ట్ అవుతుంది ఇక్కడ ఎక్కడెక్కడో. ఓకే, సో ఇది లాగిన్ పేజ్ కాబట్టి ఈ పాడ్స్కి తీసుకురావాలి. సో అలాగే ఇంకొక వేరే పాడ్స్ అనేది ఏం లేదు. ఈ సో నోడ్ని మ్యాప్ ఎలా చేయాలో చెక్ చేసుకుంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాపింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఫరెంట్ డొమైన్స్, డిఫరెంట్ పేజెస్ ఉన్నాయనుకుందాం నౌకరీలో. లాగిన్ ఒకటి, లేకపోతే ఎంప్లాయీ ఒకటి, ఎంప్లాయీ రిలేటెడ్. సో ఇవన్నీ కూడా సో మ్యాపింగ్ ఒక దగ్గర నుంచి ఒకటికి, ఇక్కడ నుంచి అక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి అలా కనెక్ట్ అయి ఉంటాయి. సో వాటన్నిటిని మ్యాపింగ్స్ కూడా క్లియర్గా ఇవే చూసుకుంటుంది, ఈ నోట్స్లోనే అన్నమాట. సో ఇప్పుడు ఇలాగా ఈ నోడ్ మ్యాపింగ్ ఎలా చేయాలో కూడా చెక్ చేసుకుంటుంది అంతే. ఓకే, సో అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఈ పాడ్స్ అనేవి ఇది ఎఫ్ఎంఆర్ఎల్ అనమాట. ఎఫ్ఎంఆర్ఎల్
ఐ హోప్ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను క్యూబర్నెటిలో. ఎఫ్ఎంఆర్ఎల్ అంటే లో లైఫ్ ఆర్ ఈజీ టు కిల్ ఆర్ డై ఎనీ టైమ్ టు we can't expect ఎనీ టైమ్ ఇట్ మైట్ బి డై. ఓకే, సో పాడ్స్ ఎప్పుడైనా కిల్ అవుతాయి, ఓకే, రీస్టార్ట్ అవుతాయి, కానీ అవి ఎందుకు అలా జరుగుతున్నాయో తెలియదు. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిసారి పాడ్ క్రియేట్ అయినప్పుడు దాని ఐపీ చేంజ్ అవుతుంది, ఐపీ అడ్రస్ మారుతుంది. సో దీంతో నేరుగా ఏం చేస్తామంటే పాడ్ల ఐపీఎల్ని ఉపయోగించి కమ్యూనికేట్ చేయడం చాలా చాలా పాసిబుల్ అవ్వదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాడ్లో ఉందనుకుందాం. ఓకే, సో ఈ పాడ్లో సమ్ చేంజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ అడ్రస్ చేంజ్ అయిపోయింది ఊరుగా. ఐపీ అడ్రస్ చేంజ్ అయిపోవడం వల్ల నువ్వు ఐపీ అడ్రస్ నువ్వు ఎక్కడో యూజర్కి సెండ్ చేస్తుంటే ఆ యూజర్ ఏం చేస్తూ ఉంటాడంటే సేమ్ ఐపీ అడ్రస్ని హిట్ చేస్తూ ఉంటాడు. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఈ ఎప్పుడు కూడా ఎఫ్ఎంఆర్ఎల్ కాబట్టి కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ఐపీ అడ్రస్ బేసికల్గా వాడరు బయట. వాటికి డొమైన్స్ని వాడుతూ ఉంటారు. ఓకే, సో అందుకే దీనికి ఒక పరిష్కారమైన సర్వీసెస్ మనం చూడాలి. ఓకే, సర్వీస్ అనేది ఒక కాన్స్టాంట్ అనమాట, స్థిరంగా ఉంటుంది. పాడ్స్ మారినా కూడా కొత్తవి క్రియేట్ చేయినా కూడా సర్వీస్ ఐపీ మారదు. ఎస్విసి, సో మనం క్యూబర్నెటిస్లో ఎస్విసి చూసుకున్నాం. ఓకే, క్యూబర్నెటిస్ అంటే సర్వీస్ ఎస్విసి అంటే సర్వీస్ షార్ట్ కట్ క్యూబర్నెటిస్లో. సో ఈ సర్వీసెస్ను యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే పాడ్ ఐపీ అడ్రస్ చేంజ్ అయిపోయినా కూడా సో మీకు అప్లికేషన్ మీద ఎఫెక్ట్ పడదు, యూజర్ ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. సో నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ ద్వారా ట్రాఫిక్ని ఈజీగా కూడా పర్ఫెక్ట్గా పంపించవచ్చు. ఓకే, ఒకే టైప్ ఆఫ్ వర్క్ని కూడా పాడ్స్ని సర్వీస్ ద్వారా మేనేజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సింపుల్గా చెప్పాలంటే పాడ్స్ ఎప్పుడైనా మారిపోతుంటాయి, ఎనీ టైమ్ ఇట్ విల్ చేంజ్, కానీ సర్వీసులు సిద్ధంగా ఉంటాయి, ఆల్వేస్ రెడీ ఉంటాయి. అందుకే పాడ్స్ నేరుగా పాడ్స్ ఐపీలను వాడకుండా మనం ఏం చేస్తామంటే సర్వీస్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంటాం అనమాట. ఎస్విసి సర్వీస్ని యూజ్ చేసి మనం కమ్యూనికేట్ చేస్తుంటాం, ఐపీ అడ్రస్లు కాకుండా సర్వీస్ తోటే మనం చేస్తుంటాం అనమాట. లోడ్ బ్యాలెన్సర్స్లో ఏముంటాయి? లోడ్ బ్యాలెన్సర్స్లో డొమైన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను జస్ట్ కంపారిజన్ కోసం చెప్తున్నా మీకు. ఏడబ్ల్యూఎస్లో రౌట్ 53 ఉంది. ఓకే, ఈ ఏడబ్ల్యూఎస్లో రౌట్ 53 యూజ్ చేసి డొమైన్ మ్యాపింగ్ చేసుకుంటాము. సేమ్ కైండ్ ఆఫ్ అలాంటి సిమిలర్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సో ఈవెన్ దో పాడ్స్ మల్టిపుల్గా క్రియేట్ అవుతున్నా, కిల్ అవుతున్నా, సర్వీస్ మారదు. ఎట్ ద సేమ్ టైం మనకి ఇవన్నీ హోస్ట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరేజ్ అవసరం. ఆ స్టోరేజ్ని మనం వాల్యూమ్స్ అంటాము, వాల్యూమ్స్ లాగా క్రియేట్ చేస్తాం. ఆ వాల్యూమ్స్ని మనం కంటైనర్స్కి మౌల్డ్ చేస్తాం. ఓకే, సో పీవీసీ అంటారు దాన్ని, అంటే పర్సిస్టెంట్ వాల్యూమ్ స్టోరేజ్. ఓకే, పర్సిస్టెంట్ వాల్యూమ్ స్టోరేజ్గా వాడుకుంటాం మనం దాన్ని. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాడ్ డై అయింది, నీ డేటా పాడ్లో ఉంది అనుకుందాం ఫర్ సపోజ్. ఈ పాడ్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ పాడ్ ఎఫ్ఎంఆర్ఎల్ కాబట్టి ఎనీ టైం డై అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుందంటే పాడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా అలాంగ్ విత్ దిస్ డై, రైట్, అలాంగ్ విత్ దిస్ పాడ్ తోటి పోతుంది ఇన్ఫర్మేషన్. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన డేటాని పాడ్లో స్టోర్ చేయము. అందుకోసం అని చెప్పేసి పర్సిస్టెంట్ వాల్యూమ్లో స్టోర్ చేస్తాము. ఒకవేళ పాడ్ డై అయినా కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకోవచ్చు పర్సిస్టెంట్ వాల్యూమ్ యూజ్ చేసి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. నేను మళ్ళీ నాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి డాకర్ అండ్ క్యూబర్నెటిస్ని తెలుగులో చెప్పమని. అప్పుడు నిజంగా చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకే, సో ఇప్పటి వరకు అయితే ఇది అర్థం చేసుకోండి ఇంతవరకు. ఓకే, నెక్స్ట్ రౌటింగ్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్. ఓకే, రౌటింగ్ అంటే ఏంటి, లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి? ఓపెన్ షిఫ్ట్లో రౌటింగ్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్లో ఇప్పుడు మీరు చూసుకుంటే, సో ఓపెన్ షిఫ్ట్లో రౌటింగ్ అనేది ఒక ఇంగ్రెస్ కంట్రోల్ లాగా వర్క్ చేస్తుంది. అంటే బయట ట్రాఫిక్ని సరైన సర్వీస్ లేదా పాడ్స్కి రూట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే పర్ఫెక్ట్గా ఒక సర్వీస్ ఉంది,
ఓకే. ట్రాఫిక్ వచ్చింది. ఆ ట్రాఫిక్‌ని బయట నుంచి వచ్చిన ట్రాఫిక్‌ని సో అండ్ సో సర్వీస్‌కి మనం రూట్ చేయాలన్నమాట. ఎలా రూట్ చేయాలంటే లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసి లోడ్ బ్యాలెన్స్ యూజ్ చేసి సో అండ్ సో పర్టిక్యులర్ సర్వీస్ ఉంది. ఆ సర్వీస్‌కి వెళ్ళు అని చెప్పేసి ఇలా రౌటింగ్ చేయడాన్ని రౌటింగ్ అంటారన్నమాట. రూట్‌ని మనం వాటికి చూపిస్తున్నాం అన్నమాట ట్రాఫిక్‌కి. ఓకే. ఓపెన్ షిఫ్ట్ రౌట్ ఆబ్జెక్ట్స్ ఉపయోగించి డీఎన్ఎస్ మరియు సర్వీస్‌ల మధ్య ట్రాఫిక్ మేనేజ్ చేయొచ్చు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఏ ప్రాక్సీ ఉంది. హై అవైలబిలిటీ ప్రాక్సీ. ఓపెన్ షిఫ్ట్ రూటర్‌ను యూజ్ చేసి పనిచేస్తుందనమాట అది గూడా. ఓకే. నెక్స్ట్ కస్టమ్ డొమైన్స్‌ని వైల్డ్ కార్డ్ రౌట్స్, ఎడ్జ్, పాత్ త్రూ ఇలాంటివి గూడా రూటింగ్ మోడ్‌లో ఉన్నాయన్నమాట. సో, మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే నేనేం చెప్పానంటే లోడ్ బ్యాలెన్సర్ గురించి, సర్వీస్ లెవెల్ లోడ్ బ్యాలెన్సింగ్ గురించి అంటే క్లస్టర్ ఐపీ, నోడ్ పోర్ట్, లోడ్ బ్యాలెన్సర్ ద్వారా మనము ట్రాఫిక్‌ని స్పెండ్ చేయడం అన్నమాట. ఓకే. స్ప్రెడ్ చేయడం అన్నమాట. సో, రౌటర్ లెవెల్‌లో లోడ్ బ్యాలెన్సింగ్ అంటే రౌటర్ లెవెల్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఎలా ఉంటది? హెచ్ఏ ప్రాక్సీ యూజ్ చేసి మల్టిపుల్ పాడ్స్‌ని బ్యాక్ ఎండ్ మధ్య ట్రాఫిక్ పంపించడం అన్నమాట. సో, ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏడబ్ల్యూఎస్, ఈఎల్బీ, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ సర్వీసెస్. ఎఫ్ఐ ఉంది. ఎఫ్ఐ ఈస్ ఎ కంపెనీ. వాళ్ళకి సెపరేట్ అన్నమాట అది. ఎంజినిక్స్ లాంటి ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్స్‌ని కూడా మనం ఈ రౌటింగ్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ యూజ్ చేసి చేసుకోవచ్చు. సో, రౌటింగ్ అంటే క్లియర్‌గా చెప్తున్నాను. బయట ఉన్న ట్రాఫిక్‌ని సరైన సర్వీసెస్‌కి మళ్లించడం. ఓకే. దట్ ఇంగ్రెస్ అంటే ఇంటర్నల్, ఎగ్రెస్ అంటే ఔట్ సైడ్. ఓకే. సో, అలా అన్నమాట. సో, నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటిది? ఒక సర్వీస్‌లోని పాడ్స్ మధ్య ట్రాఫిక్‌ని సమంగా అంటే బ్యాలెన్స్ చేయడం అన్నమాట. ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేయడాన్ని లోడ్ బ్యాలెన్సింగ్ అంటారు. ఐ హోప్ నేను ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానని అనుకుంటున్నాను. ఓకే. సో, నెక్స్ట్ దట్స్ ఫైన్. సో, బెటర్‌గా ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా బెటర్‌గా తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో, నెక్స్ట్ ఏంటంటే ఐ థింక్ ఇట్స్ డన్ రా. దిస్ ఈస్ డన్నా? వన్ సెక్. సేమ్. ఓకే. ఓపెన్ షిఫ్ట్ ఆర్కిటెక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్స్ ఇంపార్టెంట్ టు ఎస్పెషల్లీ ఫర్ డెవలపర్స్. ఓకే. డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్ టీమ్. ఓకే. చాలా అంటే చాలా ఇంపార్టెంటు. ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ కోడ్ ఉంటది. సోర్స్ కోడ్‌ని ఏం చేస్తాం? బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసిన తర్వాత డాకర్ ఫైల్ క్రియేట్ చేసిందాం అనుకుందాం. ఓకే. తర్వాత డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసాం. తర్వాత ఏమైతుంది? డాకర్ ఇమేజ్ తర్వాత పుష్ చేస్తాం. తర్వాత డిప్లాయ్ చేస్తాం. ఓకే. ఇట్ ఈస్ ప్రాసెస్ అన్నమాట. సో, అయితే ఇవన్నీ కూడా స్టెప్స్ చేయాలి మనం. ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వాలి. రైట్? సో, ఓపెన్ షిఫ్ట్ అనేది వెరీ, వెరీ అడ్వాంటేజ్. మనకు ఓపెన్ షిఫ్ట్‌లో చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే, సో, మీకు సోర్స్ కోడ్ రెడీగా ఉంటుంది. ఆ సోర్స్ కోడ్‌ని మీ యొక్క గిట్‌హబ్ రిపోజిటరీని ఓపెన్ షిఫ్ట్‌కి ఇచ్చేసి, ఓపెన్ షిఫ్ట్‌లో ఒక బ్యూటిఫుల్ టెక్నాలజీ ఉంటుంది. అదేంటంటే సోర్స్ కోడ్‌లో సోర్స్ టు ఇమేజ్ అన్నమాట. S2I అంటారు దాన్ని. S2I. సో, సోర్స్ కోడ్ టు ఇమేజ్. అదేం చేస్తుందంటే మీ యొక్క సోర్స్ కోడ్‌ని అదే డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. అదే డాకర్ ఫైల్ క్రియేట్ చేసి ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇమేజ్‌ని ఓకే. తర్వాత ఏం చేస్తుందంటే ఇమేజ్ స్ట్రీమ్ రిజిస్ట్రీలో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని ఇమేజ్ స్ట్రీమ్ నుండి అప్లికేషన్ తీసుకొని పాడ్స్‌లో డిప్లాయ్ చేస్తుందన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కదా ఇది. బెటర్ అండ్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. సో, డెవలపర్స్ జాబ్ చాలా అంటే చాలా ఈజీ అవుతుందప్పుడు. ఆపరేషన్ టీమ్‌కి కూడా ఏమవుతుంది? సో, ఆపరేషన్ టీమ్‌కి ఏమవుతుందంటే ఏవైతే వెర్షన్స్‌ని డిప్లాయ్ చేయాలో ప్రొడక్షన్‌లో
ఈ రెడీగా ఉంటుందన్నమాట ఇది. నెక్స్ట్ ఆపరేషన్స్‌కి సంబంధించి మెట్రిక్స్ అంటే ఈ పాడ్స్‌ని కిల్ అయిపోతుందా? అయిపోయిందా? దీని యొక్క మెట్రిక్స్ ఎంత వాడింది? యుటిలైజేషన్ ఎంతుంది? ఎంత మెమరీ యూజ్ చేసుకుంది? ఇంకా కోటా ఎంత రీచ్ అయింది? రీచ్ అయిందా లేదా? సో, ఇవన్నీ కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్‌లో సో, క్రియేటర్‌గా అంటే వెరీ క్లియర్‌గా సో, ఇది చాలా క్లియర్‌గా అర్థం చేసుకుంటుందనమాట. సో, కంపారిటివ్‌లీ క్యూబర్నెటిస్‌లో ఓపెన్ షిఫ్ట్ హ్యాస్ మెనీ అడ్వాంటేజెస్. ఓకే. దట్స్ ట్రూ రైట్? సో, దట్ దట్ ఈస్ ద రీజన్ చాలా కంపెనీస్ కూడా క్యూబర్నెటిస్ కన్నా ఓపెన్ షిఫ్ట్‌కి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు. ఇట్స్ టఫ్ కాల్ అనుకోండి. మేబీ ఎనీవేస్ ఇట్స్ ఆల్టర్‌నేట్ టూల్ అని అయితే చెప్పుకోవచ్చు గదా! సో, అందుకని జెప్పేసి ఓపెన్ షిఫ్ట్ అనేది వెరీ మచ్ బెటర్ అనమాట. సో, ఇంకోటేంటంటే నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ షిఫ్ట్ ఆర్కిటెక్చర్ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనం ఇన్‌స్టాలేషన్ ఎలా చేద్దాం అనేది మనం నెక్స్ట్ ఒక పార్ట్ లాగా తీసుకొని చేద్దాము. సో, దానికో నెక్స్ట్ సెపరేట్‌గా ఇన్‌స్టాలేషన్ లాగా ఉంటది. ఇదంతా క్లబ్ అవ్వకుండా అనమాట. సో, నెక్స్ట్ ఇన్‌స్టాలేషన్ అనేది ఒక వీడియో లాగా చేద్దాము. సో, మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు క్లియర్‌గా అర్థం అర్థం చేసుకున్నారనే నేను అనుకుంటున్నాను. సో, మీకు అర్థమైందని కూడా అనుకుంటున్నాను. సో, మీరేం చేస్తారంటే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఒకసారి ఓవరాల్‌గా నా ఛానెల్‌లో ఏమేమి ప్లేలిస్ట్‌లున్నాయో చూడండి. సో, మీకు అర్థం అవుతుంది. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను రెస్పాండ్ అవుతున్నాను. 100% రెస్పాండ్ అవుతాను. సో, కైండ్లీ షేర్ చేయండి. మీ కమ్యూనిటీ ఛానెల్స్‌లో కూడా కొంచెం షేర్ చేయగలిగితే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నాకు బూస్ట్ అవుతుంది కాబట్టి ఎంకరేజ్‌మెంట్ లాగా అవుతుంది అంతే. సో, ఇంకా మంచి టాపిక్స్ తీసుకొని చేయాలన్న జీల్ అనేది పుడుతుంది. సో, కాబట్టి కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి. అది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటదనమాట. సో, అంటిల్ దెన్ నెక్స్ట్ ఇన్‌స్టాలేషన్ అనేది పక్కా చూద్దాం. ఆ ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలి? సో, ఏమేం స్టెప్స్ తీసుకోవాలి? ప్రీరిక్విజిట్స్ ఏంటి? ఎవ్రీథింగ్ గూడా వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ మీకు చేసి చూపిస్తాను. ఓకే. సో, థాంక్ యూ సో మచ్. విల్ సీ ఇన్ నెక్స్ట్ క్లాస్. మళ్ళీ ఇంకొక క్లాస్‌లో కలుద్దాం. టేక్ కేర్. బై బై.